టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి దినఫలాలు కార్యక్రమంలో 4వ తారీఖు డిసెంబర్ బుధవారం. ఈరోజు మరి తదియ తిథి అనేది మధ్యాహ్నం 1:11 వరకు ఉంటుంది. తదనంతరం చవితి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి పూర్వాషాఢ నక్షత్రం సాయంకాలం 5:15 వరకు ఉంటుంది. తదనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు మరీ చెప్పుకోదగిన విశేషాలైతే ఏమీ లేవు. ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళకి కూడా చాలా మంచి అవకాశాలు లభించడం అనేది, అన్ని నక్షత్రాల వారికి కూడా అంటే అశ్విని, భరణి, కృత్తిక 3 నక్షత్రాల వారికి కూడా వారికి కొంత నోరు తెరిపి చేసుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య కూడా అంటే దంపతుల మధ్య కూడా ఈరోజు కొంత సఖ్యత వాతావరణం అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా గౌరవ మర్యాదలు, మన జీతభత్యాలు పెరుగుదల ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఎంతో కొంత ఆనందకరమైన, సంతృప్తికరమైన పరిస్థితి అయితే కనుక ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా మధుమేహం లేదా మూత్ర సంబంధించిన ఏమైనా సరే అనారోగ్యాలు మాత్రం ఈరోజు కొంత ఉండొచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే కనుక వాళ్ళకి థైరాయిడ్ కానీ ఏదైనా సరే గొంతుకు సంబంధించిన టాన్సిల్స్ ఇలా ఈ గొంతు సంబంధించిన విషయాల్లో ఏమైనా సరే ఇన్ఫెక్షన్స్కి ఎదురయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక పురుషులు కూడా అంతర్యంద్రియాల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మనం ఏదైనా సరే మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉంటే కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఉంటుంది. మిగతా అన్ని వ్యవహారాలు కూడా బాగానే పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో అనుకూలమైన స్థితి కనిపిస్తుంది. అలాగే ప్రేమ వివాహాలలో ఉన్న వాళ్ళకి అవి వివాహానికి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలమైన పరిస్థితి అయితే కనుక ఈరోజు మిథున రాశి వారికి అయితే ఎక్కువగా ఉంది. అలాగే మరి సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కానీ, ఇతరత్ర మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కానీ, కవులు, కళాకారులు కానీ వాళ్ళకి కూడా ఈరోజు అయితే కనుక చక్కటి అవకాశాలు ఎక్కువ లభించడం అనేది అయితే ఉంటుంది. ఆధ్యాత్మిక మరి గురు సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళకైతే కనుక వారికి కూడా ఈరోజు ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మీకు చక్కటి ప్రయోజనాన్ని సంప్రాప్తిస్తాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం మంచిగానే ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమని 10 మంది మిమ్మల్ని గుర్తించి అభినందించడం అనేది అయితే ఉంటుంది. ఎవరైతే మీరు శత్రువులుగా భావిస్తున్నారో ఆ శత్రువులు కూడా ఎంతో కొంత మిమ్మల్ని మెచ్చుకోలేకుండా ఉండలేని పరిస్థితి ఈరోజు ఎదురు కావచ్చు. ఇక కొత్తగా ఉద్యోగం కావాలని కోరుకునే వారికైతే కనుక ఈరోజు అనుకూలమైన స్థితి ఉంది. కనుక ఏవైనా సరే ఇంటర్వ్యూలు కానీ అలాంటివి ఉంటే కనుక ఈరోజు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఈరోజు మీకు దత్తాత్రేయుడి యొక్క పూజలు మేలు చేస్తాయి. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు కూడా వారి యొక్క ఆర్థిక వ్యవహారాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి ఈరోజైతే అనుకూలమైనగా లేదు. అమ్మగారు, నాన్నగారు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండండి. సంతాన పరంగా మాత్రం అభివృద్ధి కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా సరే ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా అలాంటి వాటికైతే కనుక ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఏదో రకమైన చివరి ఫలితం వచ్చేప్పటికీ అది ఎంతో కొంత మానసికంగా మనని ఆందోళనకి గురి చేసేలాగా ఉండటం అనేది అయితే ఉంటుంది. కానీ ఏవైనా సరే ఇల్లులు, భూములు ఇలాంటివి కొనుక్కోవాలి అనుకుంటే కనుక తప్పకుండా వాటికి అనుకూలమైన స్థితి లభించడం అనేది అయితే కనిపిస్తుంది. అమ్మగారు, నాన్నగారు వీరి యొక్క ఆర్థిక అంశాల్లో
కొంతవరకు పురోగతి లభించడం అనేది అయితే ఉంటుంది. స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కూడా లాభాలు రావటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారికైతే గనక ఈరోజు మంచి చెడు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగతంగా ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అమ్మగారు లేదా ఆడబంధువుల రూపేణా ఏమైనా సరే ఒకసారి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృశ్చిక రాశి వారికైతే కనుక ఈరోజు శారీరకంగా కొంత అలసట పెరగటం అనేది అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఒక స్పష్టమైన ప్రయోజనం లేకపోవటం అనేది, ఖర్చులు అధికంగా ఉండటం అనేది, శాశ్వతంగా ఏదైనా సరే ఒక ఆనందాన్ని చవిచూసే పరిస్థితి లేకపోవటం అనేది, ఒక నిలకడ లేని ఒక అసందిగ్ధ వాతావరణం ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. అలాగే ఖర్చుతో కూడిన శుభాలు ఏదైనా సరే మరి వాహనాలు తీసుకోవాలన్నా, భూములు కొనుక్కేయాలన్నా, ఏదైనా ఇల్లులు తీసుకోవాలన్నా అలాంటి వాటికైతే కనుక ఈరోజు ఆశించిన శుభ ఫలితాలు అయితే ఇస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ధనుర్రాశి వారికైతే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మిగతా అన్ని వ్యవహారాల్లో కూడా మీరు ఆశించిన ప్రగతిని అయితే అందుకోగలుగుతారు. ఒక స్నేహితురాలైతేనేమి, లేదా మనకి బాగా పనిచేసే వాటిల్లో ఆడవాళ్ళ వల్ల అయితేనేమి, ఏదైనా సరే తగిన ప్రయోజనం అనేది, అంటే ఆడవాళ్ళకి మగవాళ్ళ ద్వారా, మగవాళ్ళకి ఆడవాళ్ళ ద్వారా ఏదైనా సరే తగు ప్రయోజనం లభించే రోజుగా ఈరోజు ఉండిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు అయితే కనుక మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం ఖర్చుకే దారి తీసేలాగా ఉంటుంది కనుక బాగా తప్పనిసరి అయితే తప్ప ఖర్చులు పెట్టకుండా ఉండటం అనేది మంచిది. కాకపోతే ఇక్కడ మనం సంతానం మీద ఏదైనా సరే ఈరోజు వారి మీద ఏదైనా వ్యయం చేయాల్సిన అవసరం ఉంటే అది మాత్రం మీరు చేసుకోవచ్చు. సంతానం అభివృద్ధి కోసం చేసే దానికోసం ఖర్చు పెట్టేది ఏదైనా ఉంటే మాత్రం అది మీరు ఆ పని అయితే చేయొచ్చు. కానీ షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్, కొత్త వాటి మీద పెట్టుబడులు ఇలాంటి వాటిలో మాత్రం ఈరోజు అనుకూలకంగా ఉండదు. ఇక కొత్తగా గర్భవతులైన వారు కూడా వారి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు అధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయి. అటు మనం ఆర్థిక వ్యవహారాల్లో చూసినా, కుటుంబ వ్యవహారాల్లో చూసినా మనకి ఒక మంచి మార్పుకి ఆలంబనగా ఈరోజైతే ఉంటుందని చెప్పవచ్చు. వాహనాలు, భూములు ఇలాంటివి ఏమైనా కొనాలి అనుకునే వాళ్ళకి కూడా ఈరోజు అనుకూలకంగా ఉంది. కొత్తగా ఎవరైనా సరే మరి పెళ్ళిళ్ళ కోసం వేచి ఉంటే కనుక ముఖ్యంగా మరి ధనిష్ట, శతభిష నక్షత్రాల వారికి విజయ అవకాశాలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజైతే కనుక సాధ్యమైనంత వరకు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు సందిగ్ధ, అసంతృప్తి పరిస్థితులు ఎక్కువగా నెలకొంటాయి. వృత్తి ఉద్యోగాల్లో మనం ఎంత కష్టపడుతున్నా దానికి తగినంత ఉపయోగం లేకుండా ఈరోజైతే ఉంటుంది. లేదు అవి మనం బాగా చెయ్యాలి అనుకుని తప్పించినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదో రకమైన అనారోగ్యం మనని కొంతవరకు కలవరపెట్టచ్చు. మధ్యవర్తిత్వంతో వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, బ్రోకరేజ్, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఈరోజు కొద్దిగా అనుకూలమైన వాతావరణం ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.